ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ బొమ్మలు విగ్రహాలు ఎవరిచ్చారు? నా ప్రాణం పోయే అంతవరకు చూడకూడదు అనుకున్న ఈ బొమ్మలు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఈ బొమ్మలు ఎక్కడవండి? మీ ఇంట్లోవా? అవి మా ఫ్రెండ్ నుంచి తెప్పించానండి. అడుగుతుంటే మాట్లాడువేంటే? చెప్పు. నీ ఫ్రెండ్ సిరి ఇచ్చిందని ఈ జానకమ్మ చెవులు పగిలిపోయేలా చెప్పు. నోర్మోయ్, అడ్డంగా దొరికిపోయాక కూడా అడ్డదిడ్డంగా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? మాకెందుకు సిగ్గు? అయినా పిలవని పేరెంటానికి వచ్చిన మీకుండాలి సిగ్గు. నోర్మోయ్, దొంగతనంగా నా ఇంట్లో ఉన్న బంగారు విగ్రహాలు తెచ్చిందే కాకుండా బుద్ధి లేకుండా మా మీదకే కాలు దూతున్నావా? సుహాసిని, వీళ్ళతో మాటలనవసరం. పోలీసులకు ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. ఏమండి, ఒక్క నిమిషం. ఈ విగ్రహాలన్నీ నిజంగా మీవేనా? అవును, ఇవి మా ఇంట్లో బొమ్మలే అని మేం చెప్పడం కాదు. ఇక్కడున్న వాళ్లలో ఎవరినైనా అడుగు, వాళ్ళు కూడా అదే సమాధానం చెప్తారు. చూస్తారేంటి? చెప్పండి. అవును మైథిలి, ఇవి ముమ్మాటికి వాళ్ళింట్లో బొమ్మలే. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం కదా, వాళ్ళింట్లో బొమ్మల కొలువు జరుగుతున్నప్పుడు ఈ బొమ్మల్ని చూసాం. మళ్ళీ ఇప్పుడు మీ ఇంట్లో చూస్తున్నాము. నాకే అనుమానం వచ్చి నేనే ఆవిడకి ఫోన్ చేసి చెప్పాను. విన్నావుగా? ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా? ఇప్పటికైనా నీ అనుమానాలు తీరాయా? సుహాసిని, ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి. పోలీసులకి ఫోన్ చేస్తే మొదటగా అరెస్ట్ అయ్యేది మీ అబ్బాయి. అవునండి, ఈ బొమ్మలు విగ్రహాలు నాకిచ్చింది మీ అబ్బాయి. నిజమా? ఈ బొమ్మలన్నీ నీకిచ్చింది మావాడా? అవునండి. కావాలంటే నేను చెప్పింది అబద్ధమో నిజమో వెళ్ళి మీ అబ్బాయిని అడగండి. అప్పుడైనా మీకు క్లారిటీ వస్తుంది. ఏంటే? ఈ బొమ్మలిచ్చింది వాడా? ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చిందన్నావు. అమ్మా, అప్పుడు ఆ పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చిందమ్మా. పానికి మాలిందానా? వాడి దగ్గర బొమ్మలు తీసుకొని నాతో అబద్ధం చెప్తావా? మనం ఎక్కడో స్టోర్ రూమ్ లో దాచిన బొమ్మలు ఎక్కడున్నాయో మన వాడికి తెలిసే అవకాశమే లేదు. అంటే అంటే మన ఇంట్లో వాళ్లే మనకి ద్రోహం చేశారు. మనల్ని నమ్మించి మోసం చేశారు. మనకి తెలియకుండా స్టోర్ రూమ్ లో ఉన్న బొమ్మలు తెచ్చి వాళ్ళకిచ్చారు. వాళ్ళెవరో నాకు తెలియాలి. నాకు తెలియాలి. తెలియాలి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, నన్ను క్షమించండి. బాబు బొమ్మలు కావాలని అడిగితేను నేనే ఇచ్చాను.
నాకు శత్రువులు ఎక్కడ ఉన్నారనుకున్నాను. నా ఇంట్లోనే నా కోడల రూపంలోనే ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. అమ్మా అమ్మా ఏమైంది నాన్నమ్మా? ఎందుకు ఏడుస్తుంది? మైథిలి ఇంట్లో జరగబోయే బొమ్మల కొలువుకి మనింట్లో ఉన్న బొమ్మల్ని తీసుకెళ్ళి మైథిలికిచ్చావా? మై గాడ్, అంటే నేను మైథిలికి బొమ్మలు ఇచ్చిన విషయం నాన్నమ్మకు తెలిసిపోయిందన్నమాట. అడుగుతుంటే మాట్లాడమే ఉత్తమ్. నువ్వు సులోచన కలిసి మైథిలికి బొమ్మలిచ్చి నన్ను మోసం చేశారా లేదా? అంటే అది నాన్నమ్మ, అది మేము అమ్మా, నువ్వు నోర్మొయ్. చిన్నప్పుడే తండ్రి దూరం అయితే నిన్ను ఈ గుండెల మీద ఎత్తుకుని పెంచాన్రా. అలాంటిది మీ నానమ్మ గుండెల మీద తన్నడానికి నీకు మనసులా వచ్చిందిరా? నాన్నమ్మ, అది నేను కావాలని చేయలేదు. నువ్వు కావాలని చేశావా? మీ నానమ్మ అవమానాలతో కాలి బూడిదవ్వాలని చేశావా? నాకు తెలీదు. కానీ నువ్వు చేసిన పని వల్ల, ఈ సులోచన చేసిన మోసం వల్ల ఆ సత్యవతి ఇంట్లో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందిరా. అందరి తప్పుల్ని వేలెత్తి చూపించే ఈ జానకమ్మని ఆ మైథిలి ఈ బొమ్మలన్నీ మీ మనవడే ఇచ్చాడని నా వైపు వేలు పెట్టి చూపించినప్పుడు అక్కడే తల బాదుకుని చావాలనిపించింది. ఎందుకు చేశావు? నేను నీకేం ద్రోహం చేశానని చేశావు? కట్టుకున్న మొగుడు దూరమైనా, కన్న బిడ్డలు దూరమైనా, నీ మీద పంచ ప్రాణాలు పెట్టుకుని బ్రతికిన ఈ నానమ్మని మోసం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? నానమ్మ, నన్ను క్షమించు నానమ్మ. నా కళ్ళల్లో కన్నీళ్ళొస్తే తల్లడిల్లిపోయే మా నానమ్మ కళ్ళల్లో మొదటిసారి కన్నీళ్లు చూశాను. ఆ కన్నీటికి కారణం నేనే అయ్యాను. నన్ను క్షమించకు నాన్నమ్మ, క్షమించకు. నన్ను శిక్షించు, శిక్షించు నాన్నమ్మ, శిక్షించు, శిక్షించు, శిక్షించు. ఆగు ఆగు, చూడమ్మా వాడు ఎంతగా బాధపడుతున్నాడో. ఇప్పుడు ఏమంత కొంపలు మునిగిపోయాయని వాడిని అంతలా బాధ పెట్టావు? నాన్న ఉత్తమ్, నాన్న ఇది? శత్రువుకి సాయం చేసి వాళ్ళ ముందు తలదించుకునేలా చేసావనే బాధతో అలా అన్నాను గాని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నాన్న. లేదు నాన్నమ్మ, లేదు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఎదురింటి వాళ్ళకి సాయంగా ఇస్తుంది బొమ్మలే అనుకున్నాను. కానీ ఆ బొమ్మల వల్ల మీరంతా బాధపడతారని నేను అస్సలు ఊహించలేదు. ఇక మీదట మీకెవ్వరికీ బాధ కలిగించే పని నేను చేయను. రియల్లీ ఐఎమ్ సారీ నాన్నమ్మ. నా బంగారు తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.